హలో! హాయ్! గుడ్ ఈవెనింగ్ అండి అందరికి. ఇది ఆర్ఆర్‌బీ 500 సిరీస్. దీంట్లో మనము ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాం. మనం రోజుకి 5 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసి 100 డేస్‌లో 500 క్వెషన్స్ కంప్లీట్ చేస్తాం. మనం ప్రెజెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్‌లో ఉన్నాము. The length of a conducting wire is 1 kilometer and its radius of cross section is 7 mm. A resistor of resistance 10 ohm is made out of thin wire. The resistivity of this conductor will be what? అంటే ఒక వైర్ యొక్క పొడవు ఇచ్చాడు 1 కిలోమీటర్ అని ఇచ్చాడు. పొడవు అంటే ఏంటి? L is equals to 1 కిలోమీటర్ అన్నాడు. అంటే 1000 మీటర్స్. నెక్స్ట్ దాని యొక్క రేడియస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. అంటే రేడియస్ ఇచ్చాడు. మనకి రేడియస్ అంటే R is equals to 7 mm ఇచ్చాడు. రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 10 ఓమ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ వైర్. దీని నుంచి ఒక 10 ఓమ్ రెసిస్టెన్స్ ఉన్న నిరోధకత ఉన్న ఒక నిరోధక సాధనం ఒక రెసిస్టర్ ని తయారు చేశారు. రెసిస్టివిటీ ఆఫ్ దిస్ కండక్టర్ విల్ బి అంటే ఇప్పుడు ఒక వైర్ తయారు చేస్తే ఇప్పుడు దీని యొక్క టోటల్ రెసిస్టివిటీ ఎంత ఉంటుంది అన్నాడు. అంటే రో రెసిస్టివిటీకి సింబల్ ఏంటి రో. నార్మల్గా రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతారంటే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ ఏరియా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతారు. రెసిస్టివిటీ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. రో ఎంత ఇచ్చారు? రో ఇలేదు. ఇక్కడ మనల్ని రెసిస్టివిటీ కనుక్కోమన్నాడు. రెసిస్టివిటీ ఎంత వస్తుంది? ఆర్ ఏ బై ఎల్. ఆర్ ఎంత? 10 ఓమ్స్. ఏరియా ఎంత? ఒక వైర్ ఒక కండక్టింగ్ వైర్ అంటే అండ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటంటే దానికి దీన్ని క్రాస్ సెక్షన్ అంటారనమాట. ఎంత ఉంటుంది? పై ఆర్ స్క్వేర్. ఏరియా ఎంత? పై ఆర్ స్క్వేర్. ఆర్ ఎంత ఇచ్చాడు? 7 mm. 7 స్క్వేర్ 1 mm స్క్వేర్‌ని అన్నిటిని నేను ఇక్కడ ఆన్సర్ ఫైనల్‌గా మీటర్స్‌లో ఉంది కాబట్టి మీటర్స్‌లోకి కన్వర్ట్ చేసుకుంటాను. 1 mm ఈజ్ ఈక్వల్స్ టు 10⁻³ మీటర్స్ హోల్ స్క్వేర్ బై లెంత్ ఎంత ఇచ్చాడు? 1000 మీటర్స్ ఈక్వల్ టు 10 ఇంటూ 10⁻6 బై 1000 ఇంటూ 49 ఇంటూ 22/7. ఓకేనా? 7 స్క్వేర్ అంటే 49, 22/7. 10 ఇంటూ 10⁻6 10⁻5. 1000 పైకి వెళ్తే 10⁻5 ప్లస్ -3 ఎంత అవుతుంది? ఇది 10⁻8 వస్తుంది. 49 ఇంటూ 22/7. 7 1 జా 7 7 జా 7 ఇంటూ 22 ఎంత? 7 2 జా 14 7 2 జా 14 154 ఇంటూ ఆన్సర్ ఎంత వస్తుంది? 154 ఇంటూ 10⁻8 ఓం మీటర్ అనమాట. 154 ఎక్కడ ఉంది ఆన్సర్లో? ఇది ఇక్కడ 1.54 ఉంది. 10⁻6 ఉంది. ఇక్కడ 154 ఇంటూ 10⁻8 ఓం మీటర్. దీన్ని బట్టి మనం ఇంకోటి ఏం తెలుసుకోవచ్చు? ఓం మీటర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు? రెసిస్టివిటీ ఈక్వల్ టు ఆర్ ఏ బై ఎల్. ఆర్ అంటే ఓం. ఆర్కి యూనిట్ ఏంది? ఓం. ఏరియాకి యూనిట్ ఏంది? మీటర్ స్క్వేర్. లెంత్కి యూనిట్ ఏంది? మీటర్. మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోతే ఓం మీటర్ మిగులుతుంది. రెసిస్టివిటీకి యూనిట్ ఓం మీటర్. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 0.2 ఓం. అంటే ఒక రెసిస్టెన్స్ ఒక వైర్ ఇచ్చాడు. దాని లెంత్ ఎల్ అన్నాడు. ఏరియా ఏ అన్నాడు. దాని రెసిస్టెన్స్ ఎంత అన్నాడు? 0.2 ఓం. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అంటే ఇక్కడ ఇంకొక వైర్ తీసుకుంటే అది కూడా సేమ్ మెటీరియల్ ఉంది. అంటే దీని రెసిస్టివిటీ రో అయితే ఇంకొక మెటీరియల్ రెసిస్టివిటీ కూడా రోనే ఉంటుంది. దాని యొక్క లెంత్ ఎంత? 2L అన్నాడు. ఏరియా ఎంత? 4A అన్నాడు. దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత? అంటే ఇక్కడ నుంచి మనము రెసిస్టెన్స్‌కి ఫార్ములా ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. దీని అర్థం ఏంటంటే మనం ప్రతి వైర్‌కి సెర్టైన్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే మనం డిఫరెంట్ మెటీరియల్స్‌తో వైర్‌లు తయారు చేసినప్పుడు దాని రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అట్లాగే మెటీరియల్ కాకుండా మనం వైర్ లెంత్ పెంచితే దాని రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అంటే ఒక చిన్న వైరు, ఒక పెద్ద వైర్ తీసుకుంటే దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది పెద్ద వైర్‌కి. అలా కాకుండా ఒక తక్కువ ఏరియా ఉన్న వైరు లేదా ఎక్కువ ఏరియా ఉన్న వైరు, ఒక తక్కువ ఏరియా ఉన్న వైర్ తీసుకుంటే ఎక్కువ ఏరియా ఉన్న వైర్‌కి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆర్ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు ఏ. దీన్ని బట్టి మనకి ఇష్టమైన రెసిస్టెన్స్ ఉన్న వైర్‌లను మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఫార్ములాలో రో ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ మనము ఈ ఫార్ములా నుంచి R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ A2/A1 అని రాసుకోవచ్చు. R1 ఎంత? 0.2 బై R ఈక్వల్ టు L1/L2 1/2 ఇంటూ A2/A1 4/1 అంటే 4A/A వేసాను. A డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేసేసాను. ఇక్కడ 2 1 జార్ 2 2 జార్ పోతుంది. 2 1 జార్ 2 0.1 జార్ పోతుంది. దీని నుంచి R ఈజ్ ఈక్వల్స్ టు 0.1
ఓం. అంటే మనం ఇప్పుడు తయారు చేసిన వైర్‌కి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.1 ఓం ఉంటుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ద షేప్ ఆఫ్ ది వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఫర్ ఎ కండక్టర్ ఈస్ వాట్? అంటే వోల్టేజ్‌కి కరెంట్‌కి మధ్యలో గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ యొక్క షేప్ ఏముంటుంది? మనకు తెలిసింది ఏందంటే ఓమ్స్ లా. ఓమ్స్ లా ప్రకారము వోల్టేజ్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు I ఆర్ V ఈక్వల్ టు IR. ఒక సర్టెన్ టైప్ ఆఫ్ వైర్ తీసుకుంటే సేమ్ వైర్ అయితే దాని వోల్టేజ్, కరెంట్ అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే వోల్టేజ్ ఎంత మొత్తం పెరుగుతుందో కరెంట్ కూడా అదే విధంగా పెరుగుతుంది. అంటే మనము వోల్టేజ్‌ని, కరెంట్‌ని ఒక గ్రాఫ్ ఎక్స్ ఆర్ వై యాక్సిస్ మీద తీసుకుంటే మనం వోల్టేజ్ పెంచుకుంటూ పోతే కరెంట్ కూడా పెరుగుతుంది. అంటే వోల్టేజ్ 1 యూనిట్ పెరిగితే కరెంట్ 1 యూనిట్ పెరుగుతుంది. వోల్టేజ్ 2 యూనిట్స్ పెరిగితే కరెంట్ 2 యూనిట్స్ పెరుగుతుంది. 3 యూనిట్స్ పెరిగితే 3 యూనిట్స్ పెరుగుతుంది. ఇట్లా మనం గ్రాఫ్ ఇస్తే ఒక లైన్ మిడిల్‌లో లైన్ వస్తుంది. ఇదేంటి లీనియర్ షేప్ వస్తుందన్నమాట. వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్‌కి షేప్ ఏముంటుంది? లీనియర్ షేప్. పారాబోలిక్ అంటే అర్థం ఏంటంటే పారాబోలిక్ ఆర్ ఎక్స్‌పోనెన్షియల్ అంటే ఇది పారాబోలిక్, ఇది ఎక్స్‌పోనెన్షియల్, ఇది జిగ్‌జాగ్. ఇవేవి రావన్నమాట ఇక్కడ. 3 wires A, B, C of the same length and same thickness have resistance of 1 ohm, 0.5 ohm and 0.25 ohm. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? సేమ్ లెంత్ అన్నాడు, సేమ్ థిక్నెస్ అన్నాడు. లెంత్ సేమ్ అన్నాడు, థిక్నెస్ సేమ్. అంటే థిక్నెస్ సేమ్ అంటే ఏంటంటే దాని యొక్క ఏరియాస్ కూడా, క్రాస్ సెక్షనల్ ఏరియా కూడా సేమ్ అని వాడు ఇండైరెక్ట్ గా థిక్నెస్ తో ఇచ్చాడు. అంటే ఏరియా సేమ్, లెంత్ సేమ్ అయితే రెసిస్టెన్స్ లో 3 వాల్యూస్ ఇచ్చాడు రెసిస్టెన్స్‌లకి. ఇప్పుడు దీన్ని రెసిస్టివిటీలు ఎంత ఉంటాయి అన్నాడన్నమాట. అంటే రెసిస్టెన్స్ వాడు ఇచ్చేసాడు. ఆ మెటీరియల్ యొక్క 3 డిఫరెంట్ వైర్స్ యొక్క 3 డిఫరెంట్ మెటీరియల్స్‌తో చేసిన వైర్‌లకి రెసిస్టివిటీ రేషియో కనుక్కోమన్నాడు. R ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. 3 సిట్యుయేషన్స్‌లో ఎల్, ఏ సేమ్. కాబట్టి మనము వీటిని ఇగ్నోర్ చేయొచ్చు రేషియో కనుక్కునేటప్పుడు. R ఈజ్ ప్రపోర్షనల్ టు రో. అంటే మనకు డైరెక్ట్‌గా ఆన్సర్ అనేది రెసిస్టివిటీ, R సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది 1:0.5:0.25 రావాలన్నమాట. దీన్ని మనము 0.25ని 1 తెప్పించుకోవడానికి మొత్తాన్ని ఏం చేద్దాం? 4తో మల్టిప్లై చేద్దాం. 4 ఇంటూ 1/2 4 ఇంటూ 1/4. 0.25ని 1/4గా రాసుకున్నాను. 0.5ని 1/2గా రాసుకున్నాను. 4 ఇంటూ 1/2 అంటే 2. 4 ఇంటూ 1/4 అంటే 1. ఆన్సర్ ఏమొచ్చింది? 4:2:1. అంటే సేమ్ రెసిస్టెన్స్ ఏ రేషియోలో ఉన్నాయో దాని యొక్క రెసిస్టివిటీలు కూడా అదే రేషియోలో ఉంటాయి. A 2200 watt electric toaster operates at 220 watt. అంటే ఒక ఎలక్ట్రిక్ టోస్టర్ తీసుకుంటే, రెడ్ టోస్టర్ ఒకటి తీసుకుంటే దాన్ని 220 వాట్స్ దగ్గర ఆపరేట్ చేస్తున్నారు. వోల్టేజ్ ఎంత? 220 వోల్ట్స్. ఇది కన్జ్యూమ్ చేసే పవర్ ఎంత? 2200 వాట్స్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. దీంట్లో ఉన్న కాయిల్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? కాయిల్ ఉంటది. ప్రతి ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్‌లో కాయిల్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే కాయిల్ గుండా మనకి కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అయినప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అయితే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్‌తో వాడే కాయిల్స్‌ని మోటార్స్‌లో గాని అంటే ఫ్యాన్‌లలో వీటిలో వాడతాం. అట్లా కాకుండా మనకి హీట్ పర్పస్ కోసం వాడే కాయిల్స్ మనము ఐరన్ బాక్సుల్లో ఇట్లాగా టోస్టర్స్‌లో, హీటర్స్‌లో వాడతామన్నమాట. ఇప్పుడు ఈ కాయిల్ ఉంటే దీని యొక్క రెసిస్టెన్స్‌ని కనుక్కోమంటున్నాడు. మనకు డైరెక్ట్‌గా మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటంటే పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. P VI ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఔట్ పవర్ ఫ్రమ్ వోల్టేజ్ అండ్ కరెంట్. అంటే కరెంట్ కనుక్కోవడానికి మనం ఇక్కడ కనుక్కోవాల్సింది కరెంట్ కదా! కరెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. దీని నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు P/V. 2200/220. ఆన్సర్ ఎంత? 10 ఆంపియర్స్ అన్నమాట. 10 ఆంపియర్స్ ఈస్ ద కరెంట్. దీని నుంచి మనము V ఈజ్ ఈక్వల్స్ టు IR ఫార్ములా యూజ్ చేసి రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. R ఈజ్ ఈక్వల్స్ టు V/I. V ఎంత? 220/10. ఆన్సర్ ఎంత? 22 ఓమ్స్. ఇక్కడ డైరెక్ట్‌గా సింపుల్ ప్రాబ్లమ్స్ గ్రూప్ డి ఎగ్జామ్‌లో ఎప్పుడు ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్, ఎక్కువ కన్‌ఫ్యూజన్ లేని ప్రాబ్లమ్స్ ఇస్తారు. మనం జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనకు కాన్సెప్ట్ తెలియకపోయినా ఈ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. కొంచెం ఎన్టీపీసీ ఎగ్జామ్‌లో మాత్రం కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉండే ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇలా కాకుండా ఏటీసీ ఆర్ జేఈఈ ఇలాంటి ఎగ్జామ్స్‌లో మాత్రము కొంచెం కాన్సెప్ట్ బాగా నేర్చుకొని మనము ప్రాబ్లమ్స్ చేయాలి.